సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సార్, ఇంతకుముందు వీడియోలో స్వింగ్ ట్రేడింగ్ గురించి చాలా చక్కగా వివరించారు. మరి ఇప్పుడు పొజిషన్ ట్రేడింగ్ గురించి అండ్ ఆ పొజిషన్ ట్రేడింగ్ ఎవరు చేస్తే మంచిది అని మీరు ఏం చెప్తారు? చాణిక్య గారు, పొజిషన్ ట్రేడింగ్ ఎవరు చేస్తారంటే కొంత లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ చేస్తారు జనరల్గా. సరే, ఇక్కడ డెఫినేషన్స్ అనేటువంటివి మ్యూచువల్ ఫండ్స్ నేను ఒక వీడియోలో చెప్పాను ఇంతకుముందు. బ్రోకింగ్ కంపెనీ డెఫినేషన్స్ నా డెఫినేషన్స్ మారిపోతున్నాయి. సో మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఏంటంటే మీడియం టర్మ్ అంటే 5 ఏళ్ళు 7 ఏళ్ళు అట్లా చదువుతున్నారు. లాంగ్ టర్మ్ అంటే 15-20 ఏళ్ళు కూడా చదువుతున్నారు. నేను అట్లా చెప్పట్లేదు. ఎందుకంటే నా పర్సనల్గా, ఎందుకంటే నేను 30 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నాను. ఓకే, ఒక స్టాక్ మార్కెట్ 1 సైకిల్ ఈజ్ ఈక్వల్ టు 7-8 ఇయర్స్. అంటే దాంట్లో 4-5 ఏళ్ళు బుల్ మార్కెట్ ఉంటుంది, 1-2 ఏళ్ళు బేర్ మార్కెట్ ఉంటుంది, 1-2 ఏళ్ళు కన్సాలిడేషన్ ఉంటుంది. అందువల్ల ఒక సైకిల్ అంటే 8 ఇయర్స్ వేసుకోండి. అదే లాంగ్ టర్మ్ కింద తీసుకుంటాను నేను. 8 ఇయర్స్ హోల్డ్ చేయటం అంటే నాటే జోక్, చాలా ఎక్కువ టైం హోల్డ్ చేసినట్టు. సో ఈ పొజిషన్ ట్రేడర్స్ అనేటువంటి వాళ్ళు జనరల్గా మిడ్ టర్మ్ అంటే మీడియం టర్మ్ పార్టిసిపేట్ చేసేవాళ్ళు, మార్కెట్ పొజిషన్ తీసుకునేవాళ్ళు, తర్వాత లాంగ్ టర్మ్ కోసం పొజిషన్ తీసుకునేవాళ్ళుని పొజిషన్ ట్రేడర్స్ అంటాం. ఓకే, అంటే వీళ్ళు 3 ఏళ్ళు పైనే ఉంటారు, 7-8 ఏళ్ళు హోల్డ్ చేస్తారు పొజిషన్స్. ఇలాంటి వాళ్ళు మరి ఇంత టైం బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా పెద్ద అమౌంట్ పెట్టేవాళ్ళు ఉంటారు. ఓకే, మీకు హై నెట్వర్త్ ఇన్వెస్టర్సే ఉంటారు. హై నెట్వర్త్ ఇన్వెస్టర్సే ఉంటారు. అందువల్ల వీళ్ళు బల్క్ అమౌంట్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు. ఎంటైర్ ఎకానమిక్ కండిషన్స్ కూడా చూసుకుంటారు. ఎందుకంటే మ్యాక్రో ఎకానమిక్ కండిషన్స్ చూసుకుంటారు, మైక్రో ఎకానమిక్ కండిషన్స్ చూసుకుంటారు, గ్రోత్ రేట్స్ చూస్తారు, గవర్నమెంట్ పాలసీస్ చూస్తారు. గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు ఫార్మ్ స్టేబుల్ గవర్నమెంట్ ఆర్ కోalition గవర్నమెంట్స్ చూసుకుంటారు, ఇన్ఫ్లేషన్ చూసుకుంటారు, ఐఏపీ డేటాలు చూసుకుని ఉంటారు. ఇవన్నీ ఎన్నో పరిగణలో తీసుకొని పర్వాలేదు, టోటల్ ఎకానమీ కమింగ్ ఇయర్స్లో పాజిటివ్గా ఉండబోతోంది, గ్రోత్ రేట్స్ మంచిగా ఉండబోతున్నాయి, సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఉండబోతుంది, గవర్నమెంట్ పాలసీస్ కూడా మార్కెట్కి అనుకూలంగానే ఉండబోతున్నాయి, జియోగ్రఫికల్ టెన్షన్స్ కూడా పెద్దగా ఏమి ఉండకపోవచ్చు, ఇవి ఉన్నా కూడా అవి చాలా చిన్న సమస్యలుగా ఉంటాయి. అది వరల్డ్ ఎకానమీ మీద, ఇండియన్ ఎకానమీ మీద అంత పెద్దగా దెబ్బ తగలదు అనుకున్నటువంటి ఇన్వెస్టర్స్ దే ఎంటర్ ఇంటూ స్టాక్ మార్కెట్ యాజ్ ఎ పొజిషన్ ట్రేడర్స్. ఎందుకంటే మీడియం టర్మ్ అంటే 3 ఇయర్స్, 2 to 3 ఇయర్స్, లాంగ్ టర్మ్ అంటే 3 ఇయర్స్ పైనుంచి వేసుకోసుకోండి, 8 ఏళ్ళ దాకా కూడా ఉంది పెట్టుకున్నాను నేనైతే. మరి ఇంత మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ వాళ్ళు వస్తారు. మరి వాళ్ళు ఇన్ని చూసుకోకుండా ఎట్లా వస్తారు మార్కెట్లోకి? ఎన్నో విషయాలు పరిగణన తీసుకొని వస్తారు. ఇవి వచ్చేటప్పుడు కూడా ట్రెండ్ ఆఫ్ ది మార్కెట్ చూసుకుంటారు, ఏ పర్టికులర్ సెక్టార్కి స్కోప్ బాగుందో చూసుకుంటారు, గ్రోత్ రేట్స్ ఎలా ఉన్నాయో చూసుకుంటారు ఆ పర్టికులర్ సెక్టార్కి. వాటిలో మంచి కంపెనీస్ రీసెర్చ్ చేయిస్తారు అవసరమైతే. అర్థమైందా? వాళ్ళు ఒక మంచి స్థాయిలో రీసెర్చ్ కంపెనీస్ ఉంటాయి, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అమౌంట్ పే చేసి కొనుక్కుంటారు కూడా, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. అంటే వీళ్ళు సొంతంగా రీసెర్చ్ చేయటమే కాకుండా రీసెర్చ్ ఓరియంటెడ్ కంపెనీస్ కొన్ని ఉంటాయి, వాళ్ళు పెయిడ్ మీకు వాళ్ళు పే చేసి ఇదిగో ఈ సెక్టారు ఈ కంపెనీలు బాగుంటాయి ఇట్లా ఉంటాయని చెప్పేసి వాళ్ళకు ఒక అలాంటి రీసెర్చ్ కంపెనీలు ముంబై లెవెల్లో చాలా ఉన్నాయి. ఓకే, సో వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కొనుక్కుంటారు. ఎన్ని చేసినా మళ్ళీ వాళ్ళు టెక్నికల్ అనాలిసిస్ నాలెడ్జ్ ఉండాలి. అది మటు ఓపెన్ చేయాలి. వాడికంటూ ఒక నాలెడ్జ్ ఉండాలి, ఓవరాల్ మార్కెట్ కండిషన్స్ మీద అవగాహన ఉండాలి, టెక్నికల్ అనాలిసిస్ మీద అవగాహన ఉండాలి. సో ఎంత టెక్నికల్ అవగాహన అంటే మళ్ళీ చెప్తున్న కాంబినేషన్ ఆఫ్ మూవింగ్ యావరేజ్ చూసుకోవాలి, ఆర్ఎస్ఐలు, ఆర్ఓసీలు, బులింగర్ బ్యాండ్స్, ఎన్వలప్స్, ఎంఏసీడీలు, ఫిబొనాసీ లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్స్, సపోర్ట్ లెవెల్స్, క్యాండిల్స్, గ్యాప్ థియరీలు, వీటన్నిటి మీద మంచి అవగాహన ఉండాలి. ఇన్నిటి మీద అవగాహన ఉండటమే కాకుండా డైలీ చార్ట్స్, వీక్లీ చార్ట్స్ కూడా చూస్తాడు. పొజిషనల్ ట్రేడర్కి వచ్చేటువంటి వాడు నాట్ ఓన్లీ డైలీ చార్ట్స్, వీక్లీ చార్ట్స్ చూస్తాడు, అవి కూడా చూసుకోవాలి. సో ఇవన్నిటిని బేస్ చేసుకొని పర్వాలేదు అద్భుతంగా వీక్లీలో కూడా కాంబినేషన్ ఆఫ్ ముంగు యావరేజ్ చూస్తాడు, వీక్లీ చార్ట్లో కూడా కాంబినేషన్ ముంగు యావరేజ్ చూస్తాడు, ఆర్ఎస్ఎల్ని వీక్లీ కూడా చూస్తాడు. ఓకే, ఓవర్ బార్ జోన్స్ టు ఐడెంటిఫై ఓవర్ సోల్ జోన్స్ ఎన్నో పరిగణలు తీసుకుంటాడు. ఇదిగా మళ్ళీ ఫండమెంటల్స్కి వస్తాడు. సో సెక్టార్ వైజ్గా గ్రోత్ ఎలా ఉండబోతోంది, ఈజ్ ఇట్ లైమ్ లైట్ సెక్టార్ ఆర్ నాట్ చూసుకుంటారు వాళ్ళు. ఇది చూసుకుంటూ మళ్ళా ఆ పర్టిక్యులర్ కంపెనీకి సంబంధించిన డేటా కలెక్ట్ చేసుకుంటారు. అలా షేర్ క్యాపిటల్ ఎంత, ఓకే, సైజ్ ఆఫ్ ది షేర్ క్యాపిటల్ ఎట్లా ఉంది,
మరి బండ షేర్ క్యాపిటల్ అయితే అంత రికమెండ్ చేయను నేను. షేర్ క్యాపిటల్ రీజనబుల్గా ఉందా, యా తర్వాత ఫేస్ వాల్యూ ఎంత ఉంది, తర్వాత సేల్స్ ఎలా ఉన్నాయి, సేల్స్ కూడా మిగతా సెక్టార్తో కంపేర్ చేసి చూసుకుంటారు, ఆ సెక్టార్లో ఉన్న మిగతా కంపెనీతో కంపేర్ చేసుకుంటారు. సో సేల్స్ బాగున్నాయా, సేల్స్ మీద పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఎలా ఉంది, నెట్ ప్రాఫిట్ ఎట్లా ఉంది, ఈపీఎస్లు ఎలా ఉన్నాయి, పీఈలు ఎలా ఉన్నాయి, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఉంది, తర్వాత మీకు వచ్చేసరికి రిజర్వ్స్ ఎలా ఉన్నాయి కంపెనీలో, ఓకే, బుక్ వాల్యూ ఎలా ఉంది, ఎన్నో విషయాలు చూసుకుంటారండి. లాంగ్ టర్మ్ వచ్చేటువంటి వాళ్ళు అంత తేలిగా రారు, ఎందుకంటే దే ఆర్ గోయింగ్ టు హోల్డ్ దేర్ పొజిషన్స్. ఐ మీన్ అబౌవ్ 3 years 8 years బిలో 8 years పెట్టేటువంటి వాడు ఎన్ని విషయాలు చూసుకుంటాడు ఏదైనా తేడా పడితే. ఎందుకంటే ఇప్పుడు ఉన్న అప్కమింగ్ సెక్టార్ నెక్స్ట్ బేర్ మార్కెట్ అవుట్డేట్ సెక్టార్ అయితే పుట్టి మునుగుతాడు. అందువల్ల అన్ని విషయాలు పరిగణలో తీసుకుంటాడు. ఇది కాక మళ్ళీ సెంటిమెంటల్ ఇండికేటర్స్ గమనించుకోవాలి, ఇందా చెప్పినట్టు డెలివరీ పర్సంటేజ్ చూసుకోవాలి, వాల్యూమ్స్ చెకప్ చేసుకోవాలి, తర్వాత అన్నిటి రకాలుగా వాడు గమనించుకుంటూనే ఉంటాడండి. ఓకే, అంత ఇంకోటి వాల్యూమ్స్ కూడా వాడు గత లాస్ట్ 10 days అట్ట చూడ్డు, గత 1 year వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరం ఎలా వాల్యూమ్స్ ఉన్నాయి, అసలు గత 3 సంవత్సరాలకి ఇయర్ టు ఇయర్ వాల్యూమ్స్ ఎలా పికప్ అవుతుంది, అసలు ఆపరేటర్ ఎలా ఐడియాలజీ ఎలా ఉంది, అసలు ఇన్వెస్టర్స్ పికప్ ఎట్లా గ్రాడ్యువల్గా పెరుగుతున్నాయా. ఏంటంటే కొన్ని కౌంటర్స్ ఉంటాయి, 1,00,000తో స్టార్ట్ అవుతాయి, 3-4 ఏళ్ల క్రితం 1,00,000 వాల్యూమ్తో స్టార్ట్ అవుతాయి, 1,00,000 నుంచి 2 లక్షలకి 3 లక్షలకి పికప్ అవుతా 4 లక్షలు 5 లక్షలు 7 లక్షలు 10 లక్షలు అట్లా వెళ్ళిపోతుంటుంది. పీక్ వచ్చేసరికి పర్ డే 20 lakhs నడుస్తుంటాయి ఆ కౌంటర్లో. అవన్నీ గమనిస్తుంటారు వాళ్ళు, దే ఆర్ అబ్జర్వింగ్ ఆల్ దీస్ థింగ్స్. తర్వాత అప్ అండ్లో డిగ్రీస్ ఉంటాయి, అది 10 to 30లో ఉందా, 30 to 45 degreesలో ఉందా, లేకపోతే 45 to 80 degreesలో ఉందా, కౌంటరు 90 degreesలో మూవ్ అవుతుందా, ఇవన్నీ చాలా విషయాలు పరిగణలో తీసుకుంటారండి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆ స్వింగ్ ట్రేడర్స్తో కంపేర్ చేసుకుంటే దీనిలో వీళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే హ్యూజ్ అమౌంట్స్, పెద్ద అమౌంట్స్ లాంగ్ టర్మ్ వచ్చేవాళ్ళు అంటూ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ వచ్చేవాళ్ళు అంతా కూడా అండి. ఇప్పుడు నేను సుజాన్ రికమెండ్ చేశాను, నిన్ననే ఎవరో మన వీడియోలో కింద పెట్టారు, నేను కరూర్ వైశ్య బ్యాంకు 43 రూపాయలు రికమెండ్ చేశా, ఇవాళ 250 రూపాయలు ఉందని చెప్తున్నాడు. కింద మన వీడియో కింద కామెంట్ పెట్టారు ఎవరు, ఓకే, కొన్న వ్యక్తి నా స్టూడెంట్ అయి ఉంటాడు. కొన్ని నేను ఆ రోజు సార్ చెప్పాడు, ఐ సజెస్టెడ్ నాట్ రికమెండెడ్, సజెస్ట్ చేశాడు, నువ్వు చూసుకో ఒకసారి, నువ్వు కూడా టెక్నికల్ ఫండమెంటల్స్ చూసుకోమన్నాను. సార్ సజెస్ట్ చేసిన తర్వాత ఐఎమ్ ఆల్సో సాటిస్ఫైడ్, సో ఐ బాట్ ఎట్ 43 level, టుడే ఇట్స్ ట్రేడ్ అబౌవ్ 250 అని చెప్పేసి కామెంట్ పెట్టాడు. ఎన్ని విషయాలు పరిగణలో తీసుకొని చెబుతాం. ఇప్పుడు అదేవిధంగా ఇంకోటి మూమెంటం కూడా చూసుకుంటారు. ఇది కాక ఇంకోటి దీంట్లోనే మనం మూమెంటం ఇండికేటర్స్ మూమెంటం ట్రేడర్స్ గురించి కూడా మాట్లాడదాం. ఓకే సరే, ఇప్పుడు మనం ఈ పొజిషన్ ట్రేడింగ్ గురించి సో ఎనీహౌ అది చూసుకోవాలి చాణక్య గారు. ఎనీహౌ ఫైనల్ కంక్లూజన్ వన్ మోర్ ఇంపార్టెంట్, ఈ అవకాశం ఇచ్చినటువంటి చాణక్య గారు మీకు, తర్వాత మీ ఐ డ్రీమ్ ఛానల్కి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఓకేనా, పొజిషన్ ట్రేడింగ్ గురించి ముగిద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.